గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పంతుల్ నాయక్ చంపిన ఘటనలో ఉన్న AK-47 అక్కడికి వెళ్ళకొచ్చింది ఎర్రగొండపాలెంకి. మీరేమో కోర్టులో నేను తీయలేదని చెప్తున్నారు. అవునవును. మరి ఎలా వచ్చింది? నాకు తెలియదు సార్, అది హ్మ్. తెలియదు. ఉన్న వాస్తవం నేను చెప్తున్నా, అది నాకు తెలియదు. కోర్టులోంచి ఎవరు తీసుకెళ్లారు అది? అది ఆరోపణ మాత్రమే నా మీద వచ్చింది, కానీ నేను తీసిన విషయం అయితే అది తప్పు. అది నేను తీయలేదు, నాకు సంబంధం లేదు. కానీ కోర్టు నుంచి విక్రమ్ అనే వ్యక్తి ఒక చిన్న పిల్లాడిని తీసుకొని రాత్రి టైంలో దొంగతనం చేయించి AK-47 తీసుకొని నల్లమల్ల వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక గుట్ట మీద ఉండి అక్కడ చేపల వాళ్ళు ఇచ్చిన అన్నం తింటూ చాలా కాలం ఉన్నారని, అదే సమయంలో బాబురావు అండ్ పార్టీ ఎర్రగొండపాలెంలో కలిసి వాళ్ళతో కలిసి ఉండి AK-47 వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా SLR తీసుకొని ఆ సమాచారాన్ని మీకున్న ఒక పోలీస్ ఆఫీసర్కి ఇవ్వడం, ఆయన ఆదేశాల మేరకే మీరు ఆ నలుగురిని చంపారన్నది. అట్లాంటిది ఏం లేదు సార్. ఎంత ఏంటంటే కట్టు కథలు ఇవన్నీ. ఒక్క విషయం చెప్తా, ఇవన్నీ కూడా సార్, ఇగో జనాలు కూడా చెడుని ఎక్కువ ప్రచారం చేస్తారు కానీ మంచిది ఎక్కువ ప్రచారం చేయరు. ఈ చెప్పిన సీక్వెన్స్ కరెక్టా కాదా? మీరు చెప్పింది ఇక్కడ జరిగిన ప్రచారం అది అంతే, కానీ నాకు జరిగింది అయితే కాదు. నేను చేయలేదు, నాకు సంబంధం లేదు. సరే, మీరు ఎలా వెళ్ళారు అక్కడి వరకు? నేను ఇక్కడ నాకు ప్రొటెక్షన్ లేదు, ఏ అధికారి నాకు సహకరించట్లేదు, కనీసం బతకడానికి కూడా ఆధారం లేని పరిస్థితి నాది. కాబట్టి కనీసం కేసుని కూడా వాదించుకునేంత స్తోమత కూడా నాకు లేదు. ఇక ఆ టైంలో నేనేం చేసిన, ఇక ఈ సమాజంలో మనం బతికే కన్నా విప్లవోద్యమం పోయి పోరాడి చనిపోతే బెస్ట్ అనుకొని పోయినాను, వెళ్ళిపోయారు. కానీ మీరు ఒకరోజు ఉదయం మీ గ్రామంలో వ్యవసాయం చేసుకున్న సమయంలో మీకోసం హోంగార్డ్ వచ్చారు, ఒక SI పంపించారు, రమ్మన్నారని. హోంగార్డ్ చూసిన వెంటనే మీరు అదే రోడ్లో అడవిలోకి పారిపోయి హోంగార్డ్ కాదు, హోంగార్డ్ అయితే నేను ఊర్లో వ్యవసాయం చేసుకుంటానే, నేను ఊర్లో ఉన్న టైంలో వచ్చారు. అక్కడ నుంచి మీరు అడవిలోకి పారిపోయి వెళ్ళిపోయారు. అయితే నేనేం అప్పుడేం పారిపోలేదు, నేను ఇంటి దగ్గర ఉన్నా. ఇద్దరు హోంగార్డ్స్ వచ్చారు, వాళ్ళంతా మాజీలే. వచ్చి మా భార్య సాయంత్రం 4 o'clock ఇల్లు ఊకుతుంది. నేను అప్పుడు పొలం దగ్గర ఉన్నా, ట్రాక్టర్తోని అక్కడ పొలం దున్నించుకుంటా ఉన్నా. మా భార్యని అడిగిపోయారు వాళ్ళంతే. అడిగిపోయిన తర్వాత లేడు, పొలంకి పోయిండు అని చెప్పారు. నేను సరే, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇట్లా చెప్పారు అనమాట. వచ్చిర్రు ఇట్లా అడిగిరు అని చెప్తే, సరేలే ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంటారు కదా, వచ్చినప్పుడు కలవడానికి వచ్చిరేమో అనుకున్నా. అయితే మళ్ళీ ఒక గంట తర్వాత రమేష్ కోత్వాల్ అనే CI అమరాబాద్, అతను జీప్ తీసుకొని ఫస్ట్ మా గ్రామానికి ఎంటర్ అయ్యిండు. ఎవరైతే హోంగార్డు మా ఇంటికి వచ్చిపోయారో అతను నాకు కాల్ చేసిండు, తమ్ముడు నేను CI సార్ మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు, ఊరు బయటికి రండి, నేను బైక్ మీద వస్తున్నా అని చెప్పిండు. అంటే నాతోనేం పని సార్, కానీ అంటే ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. నాతోనేం పని అన్నా, ఏదో పని ఉంది మాట్లాడటానికి రమ్మంటున్నాను. 7 అవుతుంది టైం. ఈ టైంలో నాకెందుకు, నన్నెందుకు కలుస్తాడని చెప్పేసి నేను కొంచెం భయపడ్డ తర్వాత నేనేం చేసినంటే, ఎంతకైనా మంచిది కొంచెం పక్క ఉంటే బాగా అని చెప్పేసి నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి నేను పక్కకి వెళ్ళిపోయాను. ఆయన వచ్చిన ఒక అర్ధగంట సేపు ఉన్నాడు. అప్పటికి నేను వేరే ఆఫీసర్కి ఫోన్ చేసిన. ఫోన్ చేసి, సార్ ఇట్లా నా కోసం CI సారు కలవమంటున్నాడు, బయట ఉన్నాడు, మరి ఏమన్నా నా మీద ఏమైనా కేసులు ఏమన్నా మళ్ళీ ఏమన్నా బనాయిస్తారా ఏం సార్, మరి నేను బతకాలా వద్దా అని చెప్పి అన్న. ఏదైనా ఉంటే రేపు పొద్దుగాల వస్తా సార్, మీరు చెప్పండి సార్ CI సార్కు, వస్తే రేపు పొద్దున పోయి కలుస్తా అని చెప్పిన. సరే అమ్మ నేను చెప్తానని చెప్పేసి మరి ఏం చెప్పాడు చెప్పిండు. ఆ తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఫోన్ చేస్తే, ఏం కాదు రేపు పొద్దుగాన పోదాంలే, ఎందుకు భయపడతావు, నువ్వు చేసిన తప్పేముంది, బయటకు వచ్చి హ్యాపీగా బతున్నావు కదా అని చెప్పేస్తే సరే అని చెప్పేసి ఉన్నా. అయితే మా CI ఏం చేసాడు, మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తే మా ఊళ్ళో ఉంటాడు ఒక అడ్వకేటు, బావ అవుతాడు. అతను ఏం చెప్పినంటే, మమ్మర్ది ఇట్లా సారు మా ఇంటి దగ్గర కూర్చున్నాడు, వచ్చే ఇంటికి చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నాడు. అంటే చూడండి బాబా, సార్తో నాకు ఆయనకేం పని లేదు, నాకు ఆయనతో ఏం అవసరం లేదు, నాకు నేను ఏదంటే పై ఆఫీసర్లతో మాట్లాడుకుంటా, ఆయన ఎందుకు వచ్చిండు నాకు సమాధానం చెప్పమని చెప్పిన. కలవటానికి వచ్చిండంట. కలవటానికి వస్తే మరి PSకి రమ్మంటాడు, నాకోసం డైరెక్ట్ ఇక్కడ ఎందుకు వస్తాడు? ఎందుకంటే అప్పటికి నేను జైల్లో ఉండొచ్చినా, అప్పుడప్పుడే నాకు జైలు అనుభవం తెలుసు కాబట్టి, ఇవన్నీ పోలీసులు ఆడే అన్నీ నాకు తెలుసు కాబట్టి కొంచెం నేను భయపడి, లేదు బాబా ఏం లేదు, ఏమన్నా రేపు పొద్దుగాల కలుస్తా, వెళ్ళిపోమని చెప్తే సరేనా 8 గంటలకు అని మా ఇంటికి వచ్చిండు. రేపు పొద్దుగాల రాకపోతే స్పెషల్ పార్టీ తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇక వేరే వాళ్ళు చెప్పారు అనమాట,
ఏదో మొత్తం మీద అయితే నీకు ప్రమాదం ఉన్నది అని చెప్తే ఇక మళ్ళీ పోయి జైల్లో పడేస్తే నన్ను ఇంకా ఎవరు తీస్తారు బయటికి, ఇక ఎట్లా ఇక్కడే కేసు సమస్య ఉంది, అక్కడే మళ్ళీ జైల్లో ఉండి వచ్చిన అప్పటికి 2 సంవత్సరాలు, ఇంటికాడ పరిస్థితి ఏంది ఇట్లా, అప్పటికి బాబు పుట్టిండు, ఇక నాకు ఇక డిప్రెషన్కి పోయినా ఇక అని చెప్పేసి ఇక మళ్ళీ ఈ మార్గం కరెక్ట్ కాదు, ఇక ఆ మార్గం పోతే మా సరే ఇక్కడ చనిపోయే కన్నా పోయి ప్రజల కోసం త్యాగం చేస్తానన్న ప్రజల పేరు ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళాక బాబురావు వాళ్ళందరూ కనబడ్డారు, కానీ అక్కడ మీరు ఆయుధాలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా మీ ఆయుధాలు ఎక్స్చేంజ్ అనేది ఏముండదు సార్. ఇప్పుడు నా స్థాయి కమాండర్ స్థాయి, నేను క్యారీ చేసిన కూడా దళంలో SLR, కానీ నా స్థాయిని బట్టి ఆయన ఇప్పుడు నేను అరెస్ట్ అయి ఉన్నా కాబట్టి ఆయన కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టి నాకు SLR ఇచ్చిండు ఆయన. అది కూడా వేరే దగ్గర డంప్ ఉంటే తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. ఓకే, ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగిందంటారు బాబురావు గారిది? సార్ 100% అది ఇన్ఫార్మర్ తోటి ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఇన్ఫార్మర్ మీరే అడిగారు? తప్పు సార్, అది అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తున్నా కదా నేను సార్ ఒక విషయం చెప్తా, నేను పార్టీకి ద్రోహం చేయాలంటే పెద్ద పెద్ద నాయకులని పట్టించటం నేను ఇప్పుడు అంటే ఈ సెకండ్ టైం కాదు, ఫస్ట్ టైంలోనే ఒక జిల్లా స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి నుంచి ఒక కేంద్ర స్థాయి అంటే రాష్ట్ర స్థాయి వరకు నేను నష్టం చేసేటోని. ఎందుకంటే దళం సాంబశివుడు ఒక దగ్గర ఉంటే ఎవరిని పడితే ఆయన పంపడు, నమ్మకస్తుని పంపిస్తాడు. పోవాలి పార్టీ అంటే 3-4 రోజులు పోయేది మైదాన ప్రాంతంలో పోయి పార్టీ పని చేసుకొని మళ్ళీ అక్కడ దళం కాడికి వచ్చేది. మరి అప్పటికీ నేనేమైనా పార్టీ ద్రోహం చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని. ఇది ఏంటంటే ఇంత పెద్ద ఎన్కౌంటర్లో ఇది జరిగిన అశోక్ ముగ్గురు చనిపోవడం ఏంది, ఈయన ఎట్లా తప్పించుకున్నాడు అంటే ఈయననే ఎన్కౌంటర్ చేయొచ్చు ఏంటంటే వాళ్ళు జనాలు పబ్లిక్ ఏంటంటే తొందరగా క్యాచ్ చేస్తారు, అంటే వాళ్ళు అనుమానాన్ని అది రియల్గా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అంటే భౌతికవాదులు భావవాదులు ఉంటారు సార్, అంటే ఇలా భౌతికవాదులు భావవాదులు అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడుండి విక్రమ్ తప్పించుకోండి కదా, ఈయననే చేయించిండు ఈయననే ఇట్లా సరే ఓకే, మీరు అన్నట్లుగానే ఆ విధంగా ఊహించుకున్నారు అనుకుందాం. ఓకే, మహబూబ్నగర్ కోర్టులో ఉన్న AK-47 ఎర్రగొండపాలెం వెళ్ళి ఎల్బీ నగర్ ఎలా వచ్చింది? ఎల్బీ నగర్ లేదు సార్, ఎల్బీ నగర్ రికవర్ అయింది కదా, అప్పుడు చంద్రశేఖర్ అని ఇన్స్పెక్టర్ కదా, అప్పుడు శ్యామ్ ఉండే కదా, శ్యామ్ సరెండర్ అయింది. శ్యామ్ సరెండర్ అయిన తర్వాత అది ఆయన చూపిన డంపులు అవన్నీ అప్పుడు యాక్షన్ చేసింది కూడా దాంతోనంట. అయితే ఇప్పుడు నేను అరెస్ట్ అయినా కాబట్టి కేసులు నా మీద దొబ్బేసారు, ఆ కేసులో ఇది రికవరీ అనేది చెప్పేసి చూపించారు అన్నమాట. అంతేగాని నేనైతే కానీ ఆ AK-47 ఎల్బీ నగర్లో పెట్టి నయీం కోసం చంపడానికి ప్లాన్ చేసినట్లుగా దానికోసం ఆయుధం పక్కన దాచినట్లుగా రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే సెకండ్ టైమా లేకుంటే ఫస్ట్ టైమా? సెకండ్ టైం. మేము నయీంని చంపాలనుకున్నది ఎప్పుడు, మేము దళంలో ఉన్నప్పుడు మాత్రమే నయీంని చంపాలని మేము అనుకున్నాం, కానీ బయటకు వచ్చిన తర్వాత నయీంని చంపాలని అనుకోలేదు. సెకండ్ టైం పోయినప్పుడు నేను ఎక్కడైతే మళ్ళీ సెకండ్ టైం ఉద్యమం బాట పట్టానో ఆ టైంలో నయీం కనిపిస్తే అప్పుడే కాల్చిపడేస్తాను. కానీ నేను బయట ఉన్నంత కాలము నయీం చంపాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు, మేము ప్లాన్ చేయలేదు. అంటే మొదటిసారి అనుకున్నారు? ఫస్ట్ పార్టీ ఉద్యమం ఉన్నప్పుడు అనుకున్నాం, సెకండ్ టైం పోయినప్పుడు కూడా అనుకున్నాం, కానీ మేము ఎల్బీ నగర్ వచ్చినాం అక్కడ మాటేసినాం అని మాత్రము అది తప్పది.